పార్లమెంట్ సభ్యులుగా నేను పార్లమెంట్లో కొట్లాడే విధంగా తీసుకొచ్చినాం. మరి ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే మాట్లాడాల్సిన, శాసనసభ్యునిగా మాట్లాడాల్సిన బాధ్యత నా మీద ఉంది అధ్యక్ష. ఈ ప్రాంతంలో ప్రాజెక్టుల పేరు మీద వివక్ష, నార్త్ తెలంగాణ ఒకటి, సౌత్ తెలంగాణ ఒకటి, మహబూబ్ నగర్ అని, నల్లగొండ అని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. దేవరకొండ నియోజకవర్గం, మున్గోడు నియోజకవర్గం, ముఖ్యంగా మున్గోడు నియోజకవర్గం ఉన్న ఫ్లోరైడ్ ప్రపంచంలో ఎక్కడ లేదు అధ్యక్ష. తాగునీరు, సాగునీళ్ళల్లో మొత్తం మనుషులను చూస్తే అర్థమవుతుంది అధ్యక్ష. మరి అటువంటి నియోజకవర్గం గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి, అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నది కాబట్టి మరి ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తారని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు అధ్యక్ష, ఆయన ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉంటారు, 3 అధ్యక్ష. ఏమొచ్చినా అక్కడికే పోతున్నాయి అంటారు బయట టాకు. ఏదొచ్చినా అధ్యక్ష అనే ఏదొచ్చినా అంటే మేము అధ్యక్ష ఒక మాట అధ్యక్ష, ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది 60 ఏళ్ళ పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం. తెలంగాణ ప్రజలు కోరుకుంది ఆకలినైనా తట్టుకుంటారు, ఆకలినైనా చంపుకుంటారు, ఆకలికైనా ఓర్చుకుంటారు, కానీ ఆత్మ గౌరవం కోసం బతుకుతారు అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమం నడిచింది అధ్యక్ష. మేము శాసనసభ్యులం ఎంతోమంది తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు మా సొంత పార్టీని ఎదిరించి కూడా పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తీసుకొచ్చినాం అధ్యక్ష. మాకుండదా అధ్యక్ష? మమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు, మాకు ఓటేసి గెలిపించిన ప్రజలు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించినప్పుడు వాళ్ళు అడుగుతుంటే వాళ్ళకు న్యాయం చేయాల్సిన బాధ్యత శాసనసభ్యునిగా నా మీద ఉండదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, నన్ను కొడంగల్ ప్రజలు గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి అయినా కొడంగల్ చేసుకుంటా అన్నప్పుడు ఒక శాసనసభ్యునిగా రాజగోపాల్ రెడ్డికి కూడా ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత నాకుంది కదా అధ్యక్ష. నేను అదే అడుగుతున్నా అధ్యక్ష. మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఫుల్ హుజూర్ నగర్ మొత్తం, హుజూర్ నగర్లో ఎకరా భూమికి సాగునీరు అధ్యక్ష. హుజూర్ నగర్లో ఎకరానికి చిన్న లిఫ్ట్లు 5,000 ఎకరాలంటే ఒక లిఫ్ట్ పెడతారు అధ్యక్ష. మాకు లిఫ్ట్ లేదు, కాలువ లేదు, రిజర్వాయర్ లేదు, చెరువు లేదు, కుంట లేదు. ఏమనాలి అధ్యక్ష? మేము మున్గోడు నియోజకవర్గ ప్రజలు నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చెప్పాలి అధ్యక్ష? మాట్లాడే చేత కాదా నాకు? లేదంటే నేను ఏమన్నా ప్రలోభాలకు లొంగే వ్యక్తినా? ఎవరన్నా బెదిరిస్తే భయపడే వ్యక్తినా? దేనికి భయపడని వ్యక్తిని, ప్రలోభాలకు లొంగని వ్యక్తిని మన ప్రభుత్వం ఉండి శాసనసభ్యునిగా నా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే నేను మాట్లాడకుండా ఉండడం నేరం అధ్యక్ష. ఒకవేళ నేను ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేనప్పుడు ఈ పదవిలో ఉండడానికి అనర్హుని అధ్యక్ష. నేను 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. ఇది ఒక్కరోజు కాదు, 2.5 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 2.5 సంవత్సరాలతోటి 2.5 సంవత్సరాల నుంచి బాధపడుతూ మనోవేదన చెందుతూ ఈరోజు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడుతున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం చేసే విషయంలో మంచి పనులు చేసి ప్రభుత్వం చేసే విషయంలో మా బట్టి గారు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాం. మీరు తొందర మీరేం భయం మాకు ఒకటే అధ్యక్ష, राजगोपाल रेड्डी साहब తెలంగాణ ప్రభుత్వం राजगोपाल रेड्डी साहब 1 मिनट में कंप्लीट करिए. ఒకటి అయిపోగా ఆర్ఎన్బి సబ్జెక్టు. తెలంగాణ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి విక్రమార్క గారి నాయకత్వంలో ప్రాంతాల మీద, నియోజకవర్గాల మీద వివక్ష చూపకండి. అందరిని సమానంగా చూడండి. అందరూ మీ పిల్లలు అనుకోండి, మీ తమ్ముళ్ళు అనుకోండి, వాళ్ళు కూడా తెలంగాణ ప్రజలే అనుకోని అన్ని నియోజకవర్గాల వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రయారిటీ బేసిస్లో ఇంపార్టెన్స్ చూసి ఎక్కడైతే కరువు ఉందో, పీడిత ఉందో అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధికి నిధులు ఇచ్చి పనులు ఆగకుండా చేయమని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నారు.